హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు మారేడుకాయలు చూశారా అండి ఎప్పుడన్నా? ఈ మారేడుకాయలు మనము మారేడాకు శివునికి పెడతాం చూడండి. కాయలండి ఎంత బాగున్నాయో చూడండి. వీటితోనే మురబ్బా, ఇంకా జ్యూసు, ఇంకా చట్నీ చాలా చేస్తారండి. ఇది షుగర్కు, బీపీకి, క్యాన్సర్కి మంచి ఔషధ గుణాలున్న కాయలండి ఇవి. శివునికి కూడా ఈ ఆకులతో పూజ చేస్తే మనకు మంచి మోక్షం దొరుకుతుందని పెద్దలైతే చెప్తారు. ఇప్పుడు నేను వీటితోని చట్నీ చేయాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మారేడుకాయలండి. ఈ మారేడుకాయలతో నేను చట్నీ చేయాలనుకుంటున్నాను. ఈ మారేడుకాయలు ఏంటి అని అనుకుంటున్నారా? ఇవి మారేడాకు మనము శివునికి శివరాత్రికి కానీ ప్రతిరోజు మారేడాకుతో పూజిస్తే మనకు మోక్షం కలుగుతుంది, మంచిది అనేసి అయితే పెద్దలు చెప్తారు. త్రిదళం అని చెప్పారా? ఇది అదేనండి, మారేడాకు కాయలండి ఇవి. ఇవైతే నేను చట్నీ చేద్దామని మొన్న తోటకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. వీటితో చట్నీ అయితే ఇప్పుడు నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే వీటిని పగలగొడదాం. ముందు చాలా గట్టిగా ఉంటాయి. ఎట్లా ఉంటుందో వీటి లోపలి గుజ్జుతోని మన చట్నీ చేద్దామని అయితే అనుకుంటున్నా. అలాగే దీంతో మురబ్బా కూడా చేస్తారంట. క్యాన్సర్కి, షుగర్కి, ఇంకా బీపీకి అన్నిటికీ మంచిదంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇది వలకూడదాం. చాలా గట్టిగా ఉంటుందంట, కొబ్బరికాయ కంటే గట్టిగా ఉంటుందంట. కొట్టి చూద్దాం ఎలాగ ఉంటుందో. మా కొబ్బరికాయ లాగానే ఉందండి, మొత్తానికైతే పగిలింది. కానీ మా బాబాయ్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూడండి ఎలా ఉందో, పండిందండి. జిగురైతే జిగురుగా ఉంది. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఇదంతా గుజ్జు తీసి మనం చట్నీ తయారు చేసుకుందామండి. గుజ్జు తీసిన తర్వాత మీకు చూపిస్తా, ఎందుకంటే నాకు స్టాండ్ లేదు. ఇదేంటంటే ఫోన్ స్టాండ్ లేక, ఎవరు తీసేవాళ్ళు లేక, మొత్తం గుజ్జు తీసిన తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడైతే మనం మారేడుకాయ చట్నీకి మొత్తం అన్నీ మనం ఇందులో వేసేటివన్నీ అయితే తీసి పెట్టాను ఫ్రెండ్స్. అలాగే మారేడుకాయలు కూడా ఇలా అంతా గుజ్జు తీసేసి ఇలా పెట్టేశాను. ఇక పుచ్చలు అయితే మనకు పని చేయవు కాబట్టి పక్కకు తీసి పెట్టేశాను. ఇప్పుడైతే మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తా. ధనియాలండి, జీలకర్ర, మన మెంతులు, ఆవాలు, సాల్ట్, వెల్లుల్లి, చింతపండు, నువ్వులండి. ఇప్పుడు ముందుగా మనం ధనియాలు వేయించుకుందాం. ఒక స్పూన్ ధనియాలండి, అలాగే ఒక అర స్పూను మెంతులు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర అండి. ఇవన్నీ మంచిగా దూరగా వేయించుకోవాలి. వీటి తర్వాత నువ్వులండి, నువ్వులు కూడా వేయించుకోవాలి. అన్నీ కలిపి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. చట్నీ అయితే మనకు హెల్త్ పరంగా చాలా మంచిదని అయితే నేను వీడియోలన్నీ చూశాను. చూసిన తర్వాత మనం కూడా ఎందుకు చేసుకోవద్దన్నట్టుగా వీటితో నేను ఈరోజు చేస్తున్నానండి. కమ్మడి వాసన రావాలి. మంచిగా చిటపటలు ఆడేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా చాలా
టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇక చిటపటలు ఆడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ మనం ఆఫ్ చేద్దాం, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మాడిపోద్ది కాబట్టి. ఇప్పుడు మనం ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఈ వీటితో పాటు ఏంటంటే ఇది సగము వెల్లుల్లి పోపులోకి ఉంచుకోవాలి, ఈ సగము ఈ పొడి, ఈ వెల్లుల్లి ఇవన్నీ నేను గ్రైండ్ చేసి తర్వాత పోపు వేసుకుందామండి. ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇది ఎంత మంచిగా పౌడర్ అయిపోయిందో చూపిస్తా. మొత్తానికైతే ఇప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లి వేద్దాం. పచ్చి వేసుకోవాలండి. అలాగే ఇంకో చింతపండు కూడా ఇందులోనే వేద్దాం. అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే తగినంత. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను, మళ్ళీ కావలిస్తే మళ్ళీ కొంచెం వేసుకుందాం. చూడండి మొత్తానికైతే చింతపండు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, అన్ని ధనియాలు అన్నీ గ్రైండ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. కడాయి పెట్టేసాను. ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మంచిగా వేడెక్కాలండి. ఆయిల్ అయితే మంచిగా వేడవుతుందండి. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. అలాగే ఆవాలండి, అలాగే కొన్ని మెంతులు, అలాగే పచ్చిమిరపప్పు అండి, అలాగే ఎండుమిర్చి, వేసుకొని ఇది నువ్వుపప్పు ఆయిల్ అండి. ఇది గానుగ పట్టేటప్పుడు బెల్లం వేసి కొన్ని వాటర్ వేసి చేస్తారంట. అందు గురించి ఇది పొంగొస్తుందని వాళ్ళైతే చెప్పారు. ఇప్పుడు మనం ఈ ముక్కలు ఉన్నాయి కదండి, మన మారేడుకాయ ముక్కలు ఇందులో వేద్దాం. కొంచెం ఫ్రై కావాలన్నమాట. ఉసిరికాయ ముక్కల్ని ఎట్లా చేస్తామో అలాగే వీటిని కూడా స్టవ్ చిన్నగా చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విత్తనాలు కూడా మంచిదేనండి. విత్తనాలు కూడా తినొచ్చు అంట. తేనెలాగా అయింది ఇది చూడండి, అడకంతా జిగురు. మనకేంటంటే మనం ఇప్పుడు శ్రీశైలం పోయినప్పుడు మారేడుకాయ రసం అనేది మనకు జ్యూస్ అనేది దొరుకుతుంది. మీరు గమనించారో లేదో, మా వాళ్ళైతే బాటిల్ తీసుకొచ్చారండి. ఇది మన షర్బత్, మారేడు షర్బత్ అని తెచ్చి అది వాటర్లో కలుపుకొని తింటారనేది చెప్పారండి. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో వెల్లుల్లి వేసుకుందాం. పచ్చి వెల్లుల్లి వేసుకున్నాం. అలాగే ఇదంతా మంచిగా కలియబెడదాం. ఇందులో ఈ నువ్వులది ఉంది కదా గుజ్జు, ఇది అంతా ఇందులో వేసేసుకుందాం. చూడండి మొత్తం అయితే తీసి ఇందులో వేసాను. ఇది ఆయిల్లో కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి, అందులో వాటర్ ఉన్నది కూడా ఇనికిపోవాలన్నమాట. ఇంత స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇప్పుడు మనం కాస్త పసుపు కూడా వేసుకుందాం.
చూడండి, ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు ఆ పులుపులో నాని చాలా టేస్ట్గా ఉంటాయి. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ఎంత కలర్ఫుల్గా అంటే అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కారపొడి వేసుకుందాం. చూడండి, 1½ స్పూన్ అయితే వేస్తున్నాను నేను, ఎందుకంటే ఇదే ఎక్కువ అయిద్దేమో అనుకుంటున్నా. అవసరం అనుకుంటే మనకు రుచి చూసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కానీ కొంచెం నిమ్మరసం కానీ కలుపుకుంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే మనం ఇంట్లో జీలకర్ర, మళ్ళీ ఏంటంటే ధనియాలు, మెంతులు ఇవన్నీ ఎక్కువ మోతాదులోనే వేసినామండి. ఎందుకంటే కొంచెం చట్నీ అయినా కూడా ఎక్కువ మోతాదులో వేయడం వల్ల మనకు జీలకర్ర, ధనియాలు జీర్ణశక్తికి అయితే చాలా మంచిది. అలాగే ఈ మారేడుకాయ కూడా మనకు ఔషధ గుణాలు కలిగినది కాబట్టి చాలా ఆరోగ్యానికి మంచిదండి. చూడండి ఎలా అయిందో, సూపర్గా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే కొంచెం మోతాదులో కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. కిలో చొప్పున అంటే కిలోకి 1/2 పావు కారం, 1/2 పావు ఉప్పు అలా వేసుకొని ఇక మిగతా మసాలాలన్నీ మనకు అనుకూలంగా వేసుకుంటే బాగుంటుందండి. ఒక స్పూన్ చొప్పున జీలకర్ర కానీ ఆవాలు అవన్నీ అలా వేసుకుంటే బాగుంటాయి. ఇది ఒక పావు కేజీ కంటే తక్కువనే కదండి ఇప్పుడు మారేడు గుజ్జు. అలాగనైతే నేను అందాద కొద్దీ చేశానండి. ఎక్కువ మోతాదులో కూడా కిలోల కొద్దీ చేసేవాళ్ళంటే కిలో అందాద కొద్దీ మామిడికాయ పచ్చడిలాగా చేసుకుంటే బాగుంటుందండి, నిలువ పచ్చడిలాగా. ఇది కూడా మనం ఏంటంటే ఇది చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో పెట్టుకొని జాడీలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇది చూడండి ఎలా ఉందో. ఇంకా ఏదైనా తక్కువ అనిపిస్తే ఉప్పు కారం అయితే వద్దు, కానీ ఉప్పు కానీ నిమ్మరసం కానీ పులుపు కోసం కావాలనుకుంటే వేసుకోవచ్చండి. మొత్తానికైతే చట్నీ రెడీ అయిపోయింది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.